నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో నేడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. మా కాచి నవ్వు వెల్లంపాటి సుబ్రహ్మణ్య అమలూరు సునీత అమూలు సునీత ఓకే అమూలు సునీత గత ప్రభుత్వంలో పేదవాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అందరికి కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తూ మళ్ళా బయట చేయించుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళ బిల్లులు ఎంతైతే ఉన్నాయో వాటిల్లో కూడా అమౌంట్ చెక్కుల రూపేణ ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో ఇలాంటివి ఏమీ లేవు. రాష్ట్రంలో ఈరోజు బడ్జెట్ ఫ్లోట్ బడ్జెట్ ఉన్న ముఖ్యమంత్రి పేదవాళ్ళని గమనించి ఈ కార్యక్రమాలన్నీ చేపడతామంటే ఇది ఒక అదృష్టంగా భావించాలని కూడా తెలియజేస్తాను. ఈరోజు 17 చెక్కులు 10,62,440 రూపాయలు ఇవ్వడం జరిగింది. లాస్ట్ వీక్ 8 మందికి 10 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారం 10 రోజుల్లో ప్రతి 10 రోజులకు 15 రోజులకు ఈ విధంగా చెక్కులు ఎప్పుడైనా లభ్యతలకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. ఏ ఊరు మా మీది? ఉప్పరపల్లి. ఉప్పరపల్లి. ఏం జరిగింది మనకు? సార్ కిడ్నీ ప్రాబ్లం వల్ల ఒళ్ళు వాపు వచ్చేసి స్పెర్స్ లేకుండా అయిపోలే. అక్కడ ట్రీట్మెంట్ అయినాకనే నయమైంది. ఎక్కడ తీసుకున్నారు ట్రీట్మెంట్? ఎంజీఎంలో సార్, కాళస్థర్లో. ఎంత ఖర్చు? 1.5 లక్షలు దాకా అయిపోయింది సార్, పైన అయిపోయింది. ఇప్పుడు ఎవరు వీళ్ళకి ఎన్ని చేపించింది? నేను కొడుకే. ఇప్పుడు ఎవరు హయాంలో ఇచ్చారు మీకు? ఎవరు ఇచ్చారు ఈ డబ్బులు? తెలుగుదేశం సార్, ఏం జరిగింది అమ్మగారికి? మా మదర్కి మోకాళ్ళు ఆపరేషన్ చేయించాము. తిరుపతిలో సర్జరీ చేయించాము. ఆ తర్వాత 1,75,000 ఖర్చు అయితే, అంటే బర్డ్స్లో కూడా చేయించడానికి అవకాశం ఉండింది. కానీ వాళ్ళు మీ పరిస్థితిని చూసి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. అందువల్ల తప్పని పరిస్థితిలో ప్రైవేట్ హాస్పిటల్లో చేయించాము. తర్వాత డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, ఖర్చులు పెట్టుకోలేమంటే ఆనందాన్ని అడిగితే మీరు చేయించండి, నేను సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాను అని కూడా చెప్పారు సర్జరీ ముందరే. అంటే చేయించిన తర్వాత అన్నను కలిసాము. అన్న అదే విధంగా నాకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు. ఎమ్మెల్యే గారితో చెప్పి వెంటనే చేయించారు. నవంబర్లో పెట్టాము. కరెక్ట్గా 3 monthsలో వస్తుందని చెప్పి 3 monthsలో వచ్చింది. మీకు ఎంత అయింది ఆపరేషన్ ఖర్చు? 1,75,000 అయింది. ఇప్పుడు ఎంత వచ్చింది? 50% వచ్చింది. 50,000 వచ్చింది.